My dear students, welcome to Nalgonda Economics Forum. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎకనామిక్స్ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా ప్రత్యేకంగా జేఎల్, డిఎల్, సెట్, నెట్ క్యాండిడేట్స్ దృష్టిలో పెట్టుకొని మన గత కాలంగా మైక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ మీద డిస్కస్ చేస్తున్నాం. చివరిలో అంటే మైక్రో ఎకనామిక్స్ సిలబస్ చివరిలో ఉన్నటువంటి జనరల్ ఈక్విలిబ్రియం అట్లాగే వెల్ఫేర్ ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్స్ని మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఎలిమెంట్స్ ఆఫ్ జనరల్ ఈక్విలిబ్రియంలో వాల్రస్ యొక్క ఈక్విలిబ్రియం, సమగ్ర సమతుల్యం ఎందుకు అంటే కేవలం అంటే ఒక వస్తువు యొక్క సప్లై డిమాండ్లే కాకుండా దాని ధరే కాకుండా మొత్తం ఆర్థిక వస్తున్నటువంటి అనేక సెక్టర్స్ సంబంధించినటువంటి రంగాలకు సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి పరిశీలన, ఇంటర్లింక్ ఉంటుంది, ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది, అవినాభావ సంబంధం ఉంటుంది. వాటన్నిటిలో కూడా సప్లై డిమాండ్లు ఎక్సెస్ కాకుండా ఉండేటువంటి పరిస్థితిని వాల్రస్ తన ఎలిమెంట్స్ ఆఫ్ ప్యూర్ ఎకనామిక్స్ అనేటువంటి గ్రంథంలో మనకు తెలియజేసినట్టు దాంట్లో ఉన్నటువంటి ఏమేమి ఉంటాయి, ఏమి అంశాలు ఉంటాయి అనేటువంటిది నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే దాంట్లో వాల్రస్ సంబంధించినటువంటి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ని దాన్ని పవర్ పాయింట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా లెంతీగా ఉంది, మ్యాథమెటికల్గా ఉందని సంక్షిప్తంగా తయారు చేస్తున్నాను. ఈలోగా మనకు పారెటో ఎఫిషియన్సీ కూడా వెల్ఫేర్ ఎకనామిక్స్లో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం. చాలా సందర్భాల్లో దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తుంటాయి. అసలు పారెటో ఎఫిషియన్సీ అంటే ఏంటిది, అంటే పారెటో సమర్థత అంటే ఏంటిది? అతను ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ తీసుకొని లేదా ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాంటెన్ తీసుకొని తన యొక్క సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతని సిద్ధాంతంలో ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ మీద అతను తీసుకున్నటువంటి ఏ అండ్ బి అనేటువంటి వస్తువులు, మనం ఎగ్జాంపుల్గా క్లాత్ అండ్ స్టీల్ అను, లేకపోతే రైస్ అను, వీట్ అను ఒక అక్షం మీద ఒక వస్తువుని, ఇంకో అక్షం మీద మరొక వస్తువుని తీసుకొని ఆ రెండు గరిష్టంగా ఏ బిందుల వద్ద అయితే మ్యాక్సిమం ఉత్పత్తినిస్తాయో అట్లా ఇచ్చేటువంటి ఆ బిందువులన్నీ కలిపితే వచ్చినటువంటి రేఖని ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాంటెన్ లేదా ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్గా చెప్పుకుంటాం. మనం మామూలుగా ఉదాసీనత ఒక రేఖ మీద ఎట్లయితే రెండు వస్తువులని ఉపయోగించినప్పుడు సంతృప్తి స్థాయి గరిష్టంగా ఉండేటువంటి పద్ధతి ఎట్లయితే ఉంటుందో, ఇక్కడ రెండు వస్తువుల యొక్క అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ని మ్యాక్సిమంగా వాటికి వనరులు కేటాయింపు చేసినప్పుడు గరిష్టంగా అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేయడానికి వీలైనటువంటి పరిస్థితి. ఏదైనా ఒక వస్తువుని ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే ఇంకొక వస్తువుని తగ్గించకుండా ఉత్పత్తి చేయనటువంటి పరిస్థితి. సపోజ్ ఏఐ, బి అనే రెండు వస్తువులు కనుక తీసుకుంటే ఏబీలు ఒక ఉత్పత్తిని తగ్గించకుండా మరొక ఉత్పత్తిని పెంచడానికి వీలైనటువంటి పరిస్థితి. అంటే మ్యాక్సిమంగా ఆ రెండు వస్తువులు ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఒకదాన్ని పెంచినప్పుడు డెఫినెట్గా ఇంకో దాన్ని తగ్గిపోయేటువంటి పరిస్థితి. దీన్ని ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్గా ఎట్లా చెప్తాడు పారెటో? పారెటో యొక్క సమర్థత ఉండటానికి ఏ అంశాలు సమానం కావాలి, దానికి సంబంధించినటువంటి అతని సిద్ధాంతంలో పారెటో ఎఫిషియన్సీ మార్కెట్ ఫెయిల్యూర్ అంటే మార్కెట్ వైఫల్యానికి తన యొక్క సిద్ధాంతంలో ఎట్లా చెప్తాడు? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా, ఇంపార్టెంట్ టాపిక్గా మీరు గుర్తుంచుకోండి. సాధారణంగా మనకు డిగ్రీలో కానీ ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ ఈ పారెటో ఎఫిషియన్సీ అనేటువంటి టాపిక్ మనం చూడం. అయితే లేటెస్ట్గా వెల్ఫేర్ ఎకనామిక్స్లో అంటే మనం
సాధారణంగా ఏంటంటే ప్యారిటో సంక్షేమం అనేటువంటిది సంక్షేమాన్ని ఒక పీక్ లెవెల్ తీసుకుపోయిండు. అంటే దాన్ని ఒక మాటలు చెప్పంటే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు తీసుకుపోయిండు దాన్ని. పిగు తన యొక్క సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అయితే సంక్షేమ అర్థశాస్త్రం ఎట్లా ఉంటుంది అంటే మొత్తం టోటల్ వెల్ఫేర్ ఎట్లా జరగాలి, వనరుల కేటాయింపు ఎట్లా ఉండాలి అనే దాంట్లో తన యొక్క సిద్ధాంతాన్ని జోడించి ప్యారెటో ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుందో ఒక 3 సూత్రాల ద్వారా చెప్తాడు. అయితే ప్యారెటో ఎఫిషియన్సీ కనుక లేకపోతే అది మార్కెట్ ఫెయిల్యూర్గా చెప్పుకుంటూ, మార్కెట్ వైఫల్యంగా చెప్పుకుంటూ, ఏకస్వామ్యాన్ని, పబ్లిక్ గూడ్స్ సంబంధించిన దాంట్లో మార్కెట్ వైఫల్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ, సంక్షేమం పెరగాలంటే ప్యారెటో సమర్థత, ప్యారెటో ఎఫిషియన్సీ ఉండాలి. ప్యారెటో ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు మంచి సంక్షేమాన్ని చేరుకుంటాయనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ తన సిద్ధాంతాన్ని ప్రారంభిస్తాడు. వీటన్నిటి కూడా మనం ఒక్కొక్క దాన్ని మనము దీన్ని పరిశీలిస్తే ప్యారెటో ఎఫిషియన్సీలో ఉండేటువంటి విషయం ఏందో మనకు అర్థమైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఒక్కొక్క దాన్ని పరిశీలించండి. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ఆ పీపీటీ ఏదో ఉందో 1-2 సార్లు చదవండి. కొంచెం దాంట్లో క్రిటికల్గా ఉన్నా కానీ చాలా సులభంగా మీరు అర్థం చేసుకోవడానికి వీలున్నటువంటి చాలా అప్లికేషన్స్లో మనకు ఉపయోగపడేటువంటి, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు రావడానికి వీలున్నటువంటిది. అసలు ప్యారెటో ఎఫిషియన్సీ అంటే ఏమిటి అనే దానికి వెళ్ళి మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక పవర్ పాయింట్ ద్వారా అయితే మీకు ఎవ్రీ పాయింట్ మనం కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, ముందుగానే ప్యారెటో ఎఫిషియన్సీ అనేది సంబంధించినటువంటి దాంట్లో మనకు ఇక్కడ బైలింగ్వల్లో దీన్ని మీకు ఇచ్చాను. మీకు ఏ భాషలో అర్థమైతే ఆ భాషలో అర్థం చేసుకోండి. ముందుగా 1-2 వాక్యాలు మనం ఇంగ్లీష్లో చూసుకున్న తర్వాత తెలుగులో దాన్ని అర్థం, ఎందుకంటే మీకు ఇంగ్లీష్ యొక్క పదజాలం కూడా చాలా ఇంపార్టెంట్, దాని టర్మినాలజీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు పై పారాగ్రాఫ్ కింది పారాగ్రాఫ్ ఈ టోటల్గా ట్రాన్స్లేట్ చేసినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. అంటే ప్యారిటో ఎఫిషియన్సీ అనేది దాన్ని ఏమంటామంటే ప్యారిటీ యొక్క సమర్థత అంటాము తెలుగులో. ఏ రిసోర్స్ ఇస్ సెడ్ టు బి efficiently allocated when its reallocation is not possible without making some person better off and some person worse off. ఇక్కడ ఒక వనరులు తీసుకున్నప్పుడు అంటే దీన్ని ఎట్లా చెప్పాలంటే వనరులు తీసుకొని చెప్పేటువంటి పద్ధతి తీసుకుందాము. దీన్ని ఒక చిన్న రేఖాపటం ద్వారా ఇక్కడ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మనకి ఎక్స్ప్లెనేషన్లో రేఖాపటం కూడా ఉంది. ఇది ఓఎక్స్ అక్షం మీద క్లాత్ తీసుకుందాం, ఓవై అక్షం మీద వీట్ తీసుకుందాం, గోధుమలు తీసుకుందాం. రెండు వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రొడక్షన్ ఫ్రంటల్ కర్వ్ ఎట్లా ఉంటుందంటే ఈ షేప్లో ఉంటుంది. మామూలుగా ఉదాసీత ఒక రేఖ ఏ కారణం ఉంటుంది చెప్పండి? ఇట్లా ఉంటది. కానీ ఈ ప్రొడక్షన్ పాసిబుల్ కర్వ్ ఏ కారణం ఉంది? పుటాకార ఆకారం ఉంది, కాన్కేవ్ ఆకారం ఉంది. అంటే ఇక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై ఎట్లా ఉంటది? డిమినిషెస్, ఇది తగ్గుతుంటూ పోతుంది. అంటే అదనపు ఎక్స్ కోసం కోల్పోయేటువంటి వై వస్తువుల సంఖ్య పోతా ఉంటే తక్కువ పోతుంది, దీన్ని పెంచాలన్నప్పుడు తక్కువ పోతుంది. కానీ ఇక్కడ ఎక్స్ వై వస్తువుల్ని మనం ఉత్పత్తి చేయాలంటే సారీ వై, ఇక్కడ వై, ఇక్కడ ఎక్స్ పెడతాం, ఎక్స్ అక్షం మీద ఎక్స్ పెడతాం. ఇట్లా చేసినప్పుడు ఇది ఎట్లా కనపడుతుంది? అదనంగా ఎక్స్ వస్తువుల్ని అంటే ఇక్కడ క్లాత్ని మనం ఎక్కువ ఉపయోగించాలంటే ఈ వీటిని తగ్గించుకునేటువంటిది ఏమైందంటే అదనపు ఏమో తగ్గుతూ ఉంటుంటుంది. అంటే తక్కువ వస్తువుల కోసం ఎక్కువ వీటిని కోల్పోవాల్సి వస్తుంది.
అంటే వనరుల కేటాయింపు ఎట్లా ఉంటుంది అంటే ఉదాసీనత ఒక రేఖకు ఇది భిన్నంగా ఉంటుంది. ఇది కాన్కేవ్ ఆకారం ఉంటుంది. మళ్ళీ దాని పెద్ద తీరు ఉంది అనుకోండి. ముందుగా మీరు బండ గుర్తు పెట్టుకుందంటే ప్రొడక్షన్ పాజిబిలిటీ ఫ్రంట్ అని అంటాము, హద్దు అనమాట. ఈ ప్రొడక్షన్ పాజిబిలిటీ కర్వ్ ఏ ఆకారంలో ఉంది? పుటాకారం. కాన్కేవ్. ఇది గుర్తుపెట్టుకోండి. పుటాకార ఆకారం ఉంటుంది. అంటే పుటాకార ఆకారంలో ఉండడానికి గల కారణం ఏంటంటే అదనపు ఎక్స్ కోసం కోల్పోయేటువంటి వై ఏమైతుంటది? పెరుగుతుంటది. ఇది మనకు ఉదాసిత వక్రరేఖలో అదనపు ఎక్స్ కోసం కోల్పోయేటువంటి వై వస్తువులు ఎట్లా ఉంటాయి? తగ్గుతుంటాయి. ఇక్కడ పెరుగుతుంటది అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ప్రొడక్షన్ పాజిబిలిటీ కర్వ్. దాని మళ్ళీ వేరే ఎక్స్ప్లెనేషన్ ఉందనుకోండి. ఇక్కడ మనకు ఈ ప్రొడక్షన్ పాజిబిలిటీ కర్వ్ తీసుకుని మన ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా, ఇంటర్నేషనల్ ట్రేడ్లో కూడా దీనికి మనకు ఇది అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒక ఏబి అనేటువంటి వ్యక్తులు కూడా తీసుకోవచ్చు మనం. ఏబి అనేటువంటి వ్యక్తి కానీ వీట్ అండ్ క్లాత్ అన్ని వస్తువులు కానీ తీసుకొని ఈ ప్రొడక్షన్ పాజిబిలిటీ కలుస్తున్నప్పుడు సపోజ్ ఇక్కడ ఒక గుర్తు పెట్టుకుందాం. ఇక్కడ ఎం అందాం, ఇక్కడ ఎన్ అందాం, ఇక్కడ ఓ అందాం, ఎంఎన్ఓ అందాం. ఈ మూడు బిందువులు కూడా ఓ బిందువు, ఓ ఎందుకంటే ఆల్రెడీ ఓ అక్షంగా ఇక్కడ ఆర్ అందాం. ఆర్ఎంఎన్ అనేది దేనిపైన ఉంది చెప్పండి? ఇది ప్రొడక్షన్ పాజిబిలిటీ ఫ్రంట్ మీద ఉంది. ఈ మూడు బిందువులు కూడా అంటే ఇక్కడైనా గరిష్ట ఉత్పత్తి, ఇక్కడైనా గరిష్ట ఉత్పత్తి, ఇక్కడైనా గరిష్ట ఉత్పత్తి. అంటే ఇంతకంటే పైకి ఉత్పత్తి చేయడానికి అవకాశం లేదు. అంటే సపోజ్ ఇక్కడ టీ అని ఉంది అనుకోండి. టీ ఎక్కడ ఉంది? ప్రొడక్షన్ పాజిబిలిటీ కరువు ఆవల ఉంది. ఇక్కడ చేరుకోవడం దానికి సరిపోయేటువంటి వనరులు ఉండవు. ఒకవేళ ఇక్కడ జే అనేటువంటి ఈ ఉత్పత్తి ఉందనుకుంది, ఇది చేరుకోవడానికి వీలుంది. అంటే వీటు ఇంత భాగం, క్లాత్ ఇంత భాగం. క్లాత్ వీట్ అనేటువంటిది ఇది వితింది ఉంది. ఇంకా వనరులు కేటాయించడానికి అవకాశం ఉంది. అంటే ఇంకా ఇది పైకి పోవడానికి అవకాశం ఉంది. రెండింటిని పెంచవచ్చు. అంటే ఇక్కడ వీటిని పెంచవచ్చు, ఇక్కడ క్లాత్ను పెంచవచ్చు. రెండింటికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ జే అనేటువంటిది ఇది ఇంకా వనరులు పూర్తిగా కేటాయించినటువంటి బిందువు. టీ అనేది ఆ ఆర్థిక వ్యవస్థలో అన్ని వనరులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి టీ అనేటువంటిది చేరుకోలేము. జే అనేది ఇంకా సమర్థత రానటువంటిది. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం. అంటే ఆ ప్యారెటో యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్మెంట్కు వీలున్నటువంటి బిందువు ఏది? ఏ ప్రొడక్షన్, జే ప్రొడక్షన్. జే అనేటువంటిది ఇంకా ముందు తీసుకుపోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రొడక్షన్ పాజిబిలిటీ కర్వ్ మీద ఉన్నటువంటి ఆర్ కానీ, ఎం కానీ, ఎన్ కానీ మనకి ఏం చెప్తున్నాయంటే అత్యధికమైనటువంటి గరిష్టమైనటువంటి ఉత్పత్తి బోత్ బీట్ అండ్ క్లాత్. అయితే ఇవి ప్యారెటో ఎఫిషియన్సీ బిందువులుగా మనం చెప్పుకోవచ్చు. వీటిని ప్యారెటో ఎఫిషియన్సీ బిందువులు ఎట్లా చెప్పుకుంటాము అనేటువంటిది ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. ఇది క్లాత్, వీట్. ప్రొడక్షన్ పాజిబిలిటీ ఫ్రంట్ అని అంటాం దీన్ని మనం. దీని మీద మనం ఎప్పుడైనా ఈ బిందువులు పెట్టేటప్పుడు మనం గుర్తించేటువంటివి అన్ని కూడా ఎం, ఎన్ ఏదైనా పెట్టవచ్చు మనం. ఎస్, ఈ ఎంఎన్ఎస్ అనే ఈ మూడు బిందువులు కూడా ప్యారెటో ఎఫిషియన్సీ అని చెప్తున్నాము. ఈ లోపటి బిందువు జే అనేటువంటిది ప్యారెటో ఇన్ఎఫిషియన్సీ, అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది ప్యారెటో ఇన్ఎఫిషియన్సీ అంటాం. ఈ పై భాగంలో ఉన్నటువంటి ఆర్ బిందువు ఇక్కడ రీచ్ కావడానికి అవకాశం ఉంది, అన్అటైనబుల్ అంటాం. అంటే ప్యారెటో ఇది ఎక్కువ గరిష్టమైన ఉత్పత్తి ఇస్తుంది, కానీ దీన్ని రీచ్ కావడానికి కావాల్సిన వనరులు అక్కడ లేవు. మరి వాట్ అబౌట్ ఇక్కడ ఎం ఏంటిది? ఒకవేళ ఫస్ట్ ఎన్ తీసుకున్నాము. ఎన్ దగ్గర ఏమైతుంది చూడండి. ఇక్కడ
సపోజ్ ఇక్కడ ఒక 50 వస్తువులు అనుకుందాం, 50 బస్తాల ధాన్యం అనుకుందాం. ఇది ఒక 75 మీటర్ల వస్త్రం అనుకుందాం. ఒకవేళ మనం దీని యొక్క సంక్షేమాన్ని పెంచాలి, అంటే క్లాత్ యొక్క ప్రొడక్షన్ పెంచాలనుకుందాం. క్లాత్ ప్రొడక్షన్ పెంచాలంటే, ఇందాక పెంచాలంటే డెఫినెట్గా దేని తగ్గించాల్సి వస్తుంది? దీని ఒక 30కో 40కో దేని తగ్గించాల్సి వస్తుంది? వీటిని తగ్గించాల్సి వస్తుంది. అంటే ఇట్లా ఒక ఒకరి సంక్షేమం పెంచడం కోసం, లేదా ఒక వస్తువు యొక్క ఉత్పత్తి పెంచడం కోసం మరొక వస్తువుని తగ్గించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. తగ్గించకుండా కనుక మనం పెంచడానికి అవకాశం లేకపోతే డెఫినెట్గా తగ్గిస్తున్నాం. ఇక్కడ ఇట్లా తగ్గించకుండా దీని సంక్షేమం పెంచాలంటే, అంటే క్లాత్ యొక్క వ్యక్తులు అనవచ్చు, వస్తువులు చెప్పవచ్చు. క్లాత్ యొక్క ప్రొడక్షన్ పెంచాలంటే వీటి యొక్క ప్రొడక్షన్ తగ్గించాల్సిందే. అట్లా ఉన్నటువంటి బిందువుల్ని మనము, అంటే ఈ ఎన్ బిందువుల దగ్గర ఎంతైతే 50, 75 ఉందో, ఎస్ దగ్గరకు వచ్చేసరికి మనం క్లాత్ను పెంచుతున్నాము. క్లాత్ను పెంచాలంటే ఇక్కడ వీటిని తగ్గించాల్సింది. ఇటువంటి పరిస్థితి ఉంటే ఒకవేళ దీన్ని మనం, అంటే ఒకరి సంక్షేమాన్ని లేదా ఒక వస్తువు యొక్క ఉత్పత్తిని పెంచాలంటే మరొక వస్తువు ఉత్పత్తిని తగ్గించే పరిస్థితి కనుక ఉంటే దాన్ని పారెటో ఎఫిషియన్సీగా చెప్తాడు. ఒకవేళ ఎం వస్తువులు మనం కావాలనుకుంటున్నాము, అంటే ఒక 70 వస్తువులు పెంచాలనుకుంటున్నాము, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దీన్ని ఓ 50 వస్తువులు తగ్గించాల్సి వస్తుంది. అంటే ఎం కానీ, ఎన్ కానీ, ఎస్ కానీ, ఈ ఎలకేషన్ అనేది గరిష్టమైనటువంటి ఉత్పత్తిని చెప్పేటువంటివి. అది క్లాత్ కానీ, వీటి కానీ, ఈ రెండింటి యొక్క ఉత్పత్తి ఎం దగ్గర గరిష్టమైంది, అట్లాగే ఎన్ దగ్గర గరిష్టమైంది, ఎస్ దగ్గర కూడా గరిష్టమైంది. వీటిని రియలకేట్ చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ దీన్ని పెంచాలనుకుంటే, అంటే ఎన్ ముందుకు తీసుకొని ఎం ఉత్పత్తి, అంటే వీటి ఉత్పత్తి పెంచాలంటే డెఫినెట్గా మనం దేని క్లాత్ యొక్క ప్రొడక్షన్ తగ్గిస్తున్నాం. ఇక్కడ ఎస్ దగ్గర కనుక క్లాత్ యొక్క ప్రొడక్షన్ పెంచాలంటే అప్పుడు వీటి యొక్క ఉత్పత్తిని తగ్గిస్తున్నాము. ఇది పారెటో ఎఫిషియన్సీకి సంబంధించి ఈ ఫ్రాంటనర్ మీద ఎక్కడ ప్రొడక్షన్ జరిగినా కానీ అది సమర్థత కింద లెక్క ఉంది. అంటే అబలిషియా కెటాప్ అంటాము, పారెటో ఆప్టిమాలిటీ అనేటువంటి పదంతో పిలుస్తుంటాం మనం. ఇక మనం జే తీసుకున్నాం అనుకోండి, జే దగ్గర కనుక ఉత్పత్తి చేస్తే ఒక 40 ఇవి, 50 ఇవి. మనకు దీని ఉత్పత్తి పెంచాలనుకోండి, దీని ఉత్పత్తి 75 పెంచాలనుకోండి, పెంచవచ్చు. దీన్ని తగ్గించకుండా పెరిగింది చూడండి ఇక్కడ. ఓన్లీ క్లాత్ యొక్క ఉత్పత్తిని, ఇది వీటి యొక్క ఉత్పత్తి 40 ఉంది, అప్పుడు 50 ఉత్పత్తి క్లాత్ ఉంది. వీటి ఉత్పత్తిని మనం తగ్గించకుండానే క్లాత్ ఉత్పత్తిని పెంచడానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి జే అనేది పారెటో ఆప్టిమాలిటీ కాదు, ఇది పారెటో ఇన్ఎఫిషియన్సీ అంటాము. అంటే జేకెళ్ళి ఈ వైపు పోవడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. అంటే ఈ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ మీద ఉన్నటువంటి బిందు పై వైపు ఇప్పుడు ఎంఎన్ఎస్ఏ కాకుండా దీని మీద ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా ఏమంటాము? పారెటో ఎఫిషియన్సీనే అంటాం. ఎట్లాగైతే ఉదాసీత ఒక రేఖ మీద ఉదా మన కాన్వెక్స్ మీద ఎక్కడిచ్చినా కానీ వాడికి వచ్చినటువంటి తృప్తి స్థాయి మ్యాక్సిమంగా ఒకే రకం ఉంటుందో, ఈ ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రంటర్ మీద ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా రెండు వస్తువుల యొక్క ఉత్పత్తి యొక్క గరిష్టతను మనం చెప్తారు. అది ఇక్కడ అంటాం, ఇక్కడ అదే అంటాం. కొంతమంది వ్యక్తుల సంక్షేమాన్ని తగ్గించకుండా మరికొంతమంది వ్యక్తుల సంక్షేమాన్ని పెంచడానికి వనరులు తిరిగి కేటాయించడం సాధ్యం కానప్పుడు ఆ వనరులు ఎప్పటికీ సమర్థవంతంగా అబలిష్యంగా ఉపయోగించబడుతున్నాయని చెప్పవచ్చు. తగ్గించకుండా పెంచలేం కదా. అదే ఇక్కడ మరో మాటలో చెప్పాలంటే, మరొకరి సంక్షేమాన్ని తగ్గించకుండా ఒకరి సంక్షేమాన్ని మెరుగుపరచడం సాధ్యమైతే వనరుల కేటాయింపు అసమర్థంగా ఉందని చెప్పవచ్చును. అంటే ఇక్కడ మరొకరి సంక్షేమాన్ని తగ్గించకుండా ఒకరి సంక్షేమాన్ని మెరుగుపరచడం సాధ్యమైతే, ఇక్కడ జే దగ్గర మనం వీటిని పెంచాలనుకున్నాం కానీ మీ సంక్షేమాన్ని ఈ ఉత్పత్తిని ఏం తగ్గించలేదు. అంటే
ఈ ఫ్రాంటల్ మీద ఉన్నటువంటి బిందువులు అయితేనేమో పారిటో ఎఫిషియన్సీ కింద వస్తాయి. దాని కింది భాగంలో ఉన్నటువంటి ఏ బిందువు అయినా అది పారిటో సమర్థంగా లేదు, ఇన్ఎఫిషియన్సీగా ఉంది. మరి పై భాగంలో బిందు మాట ఏంటిది? అది దాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. దీన్ని మనం ఇంకొంచెం వివరంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. A resource is said to be efficiently allocated when its reallocation is not possible without making some person better off, some person worse off. అంటే ఆ వనరుల్ని తిరిగి కేటాయించినప్పుడు ఒకరి యొక్క సంక్షేమం తగ్గించకుండా ఇంకొక సంక్షేమాన్ని పెంచడానికి అవకాశం లేదు. Wilfred Pareto offered a condition for optimal or efficient allocation of resources. It is popularly known as Pareto optimality condition. అంటే అతనికి పారెటో ఆప్టిమాలిటీ ఎట్లా ఉండాలి, అబ్లిషనింగ్ ఎట్లా ఉండాలి, సమర్థవంత కేటాయింపు ఎట్లా ఉండాలంటే ఇఫ్ ఎన్ ఎకానమీ సాటిస్ఫై దిస్ కండిషన్ ఈజ్ షుడ్ టు బి పారెటో ఎఫిషియెంటీ. అంటే ఒక సంక్షేమాన్ని పెంచాలంటే డెఫినెట్గా ఇంకో సంక్షేమాన్ని తగ్గించాల్సిందే. తగ్గించకుండా ఉంటే పార్టీ ఇన్ఎఫిషియన్సీ. తగ్గించాల్సిన పరిస్థితి మనం ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ మీద ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా దేనిగా పారెటో ఎఫిషియెంట్ అని చెప్పడమే. పారెటో ఎఫిషియన్సీగా ఉన్నాయి అంటే పారెటో యొక్క సమర్థమైనటువంటి బిందువులే, దాన్ని అభిలషణీయంగా చెప్తాము. అంటే ఇక పారెటో వల్ల యొక్క అభిలషణీయ సమర్థవంత కేటాయింపు కోసం ఒక షరతు ప్రతిపాదించిండు. ఏది? ఇదే పారెటో అభిలషణీయ షరతుగా ప్రసిద్ధి చెందింది. అంటే దీని పారెటో ఆప్టిమాలిటీ కండిషన్ అంటాము. ఆర్థిక వ్యవస్థ ఈ షరతును సంతృప్తి పరిచినట్టయితే అది పారెటో సమర్థవంతంగా అంటే సమర్థతగా పేర్కొనబడింది. అంటే పారెటో ఎఫిషియన్సీ ఎప్పుడైతుంది? అది అభిలషణీయంగా ఉపయోగించబడ్డప్పుడు. అభిలషణీయంగా ఎప్పుడు ఉపయోగించబడుతుంది అంటే ఒక వ్యక్తి కానీ లేదా ఒక వస్తువు కానీ పెంచాలంటే, ఉత్పత్తి పెంచాలంటే డెఫినెట్గా మరొక వస్తువు యొక్క ఉత్పత్తిని తగ్గించడం లేదా వనరుల కేటాయింపు తగ్గించగనుక ఉంటే అది పారెటో ఎఫిషియన్సీ ఉన్నట్టే. దానికి ఒక 3-4 కండిషన్ చెప్తాడు. దీని అంటే ఏమేమి ఈక్వల్ కావాలనేటువంటిది ఒక సిస్టమేటిక్గా అతను చెప్పినటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. ఇది ఇక ఇది చూడండి, తెలుగులో చూడండి. పారెటో సమర్థత లేదా అభిలషణీయత అనేది వనరుల గరిష్ట సామర్థ్య స్థాయికి కేటాయించబడిన ఆర్థిక వ్యవస్థ సూచిస్తుంది. మనం ఏదైతే ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ మీద ప్రతి బిందువు మ్యాక్సిమం ప్రొడక్షన్ అంటే వనరులు ఎంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేయలేవు. అంటే ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాంటర్ మీద ఉన్నటువంటి ఉత్పత్తి, అది ఏబి వస్తువు కానీ మనం తీసుకున్న క్లాత్ అండ్ వీట్ కానీ ఆ కేటాయింపు అనేటువంటిది ఎఫిషియన్సీగా ఉన్నటువంటి బిందువుల సముదాయమే ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాంటర్ యొక్క ఆ కరువు మనకు తెలియజేస్తుంది. అంటే అక్కడ ఏమైంది? దేని మనం ప్రొడక్షన్ పాసిబిలిటీ కరువు యొక్క పారెటో సమర్థత అంటున్నాము, ఎఫిషియన్సీ అంటున్నాము. ఒక వస్తువు పెంచాలంటే మరొక వస్తువు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రియలొకేషన్కు చేసినప్పుడు డెఫినెట్గా ఒకటి పెంచాలంటే రెండోది తగ్గించాల్సి, ఒక దాన్ని పెంచాలన్నప్పుడు రెండోది తగ్గించకుండా మరొక దాన్ని పెంచగలిగినప్పుడు దాన్ని పారెటో ఇన్ఎఫిషియన్సీ అంటాం. అంటే అది ప్రొడక్షన్ పాసిబిలిటీ కరువు బిందువు, ఆ బిందువుల సముదాయం అంటే ఆ రేఖ కింది భాగంలో ఉంటుంది. మరి ఈ రేఖ ఎట్లా ఉంటుంది? ఇది కాన్కేవ్ ఆకారంలో ఉంటుంది. దానికంటే ఎక్స్ యొక్క వస్తువును ఉత్పత్తి పెంచాలంటే ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటే దాన్ని ఆ పెంచడం కోసం కోల్పోయేటువంటి వై వస్తువుల యొక్క సంఖ్య ఇంక్రీజింగ్లో ఉంటుంది. ఎట్లాగైతే మనం ఉదాసీన ఒక రేఖలో డిక్రీజింగ్ ఉంటుందో ఇక్కడ ఇంక్రీజింగ్ ఉంటుంది. ఇక్కడ అది కాన్వెక్స్లో ఉంది, ఇది కాన్కేవ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఒక అదనపు ఎక్స్ కోసం కోల్పోయేటువంటి వై వస్తువులు డెఫినెట్గా పోతా ఉంటే అంటే ఉత్పత్తిని ఉత్పత్తిని పెంచుతూ ఉంటే దీన్ని కోల్పోయేటువంటి వస్తువులు వీటి యొక్క వనరుల కేటాయింపు అనేది క్రమేపీ పెరిగేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఎందుకు ఈ పారెటో యొక్క ఇన్ఎఫిషియన్సీ, పారెటో యొక్క ఎఫిషియన్సీ అనేటువంటి కాన్సెప్ట్ చూస్తున్నాము అంటే ఇక్కడ కనీసం ఒక వ్యక్తి యొక్క సంక్షేమాన్ని తగ్గించకుండా మరొక వ్యక్తి సంక్షేమాన్ని మెరుగుపరచడానికి వాటి తిరిగి కేటాయించలేమని చెప్తున్నాము. ఈ సూత్రమే సంక్షేమ అర్థశాస్త్రానికి మూలస్తంభం.
మ్యాక్సిమం వెల్ఫేర్ ఎప్పుడు వస్తుంది అంటే, మ్యాక్సిమం వెల్ఫేర్ అంటే ఒక వ్యక్తి వెల్ఫేర్ పెంచాలంటే ఇంకొక వ్యక్తి వెల్ఫేర్ని తగ్గించాలి. తగ్గించే పరిస్థితి ఉంటేనే అది ప్యారిటీ ఎఫిషియన్సీ ఉన్నట్టు. ఒకవేళ తగ్గించకుండా ఒక వ్యక్తి యొక్క సంక్షేమాన్ని పెంచినప్పుడు ఇంకో వ్యక్తి యొక్క సంక్షేమాన్ని తగ్గించకుండా మనం ఉంటే అది ప్యారిటీ ఎఫిషియన్సీ కాదు. ప్యారిటీ ఎఫిషియన్సీకి మూలం ఏంటిదంటే, ఒక వ్యక్తి యొక్క సంక్షేమాన్ని పెంచుతున్నామంటే ఇంకొక వ్యక్తి యొక్క సంక్షేమాన్ని తగ్గిస్తున్నట్టనే. ఒకటి బెటర్ ఆఫ్ చేయాలంటే ఇంకొకటి వర్స్ ఆఫ్ చేయాల్సిందే. అటువంటి బిందువుల యొక్క సముదాయాన్ని మనకు ప్యారిటీ ఎఫిషియన్సీ అంటున్నాము. దాన్ని ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ లేదా ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాంక్టన్ కింద చెప్పుకుంటున్నాము. ఇక దీనికి సంబంధించి కొన్ని ప్రమేయాలు అతని యొక్క సిద్ధాంతం చెప్పేటప్పుడు దీన్ని ఏమంటారంటే 2x2x2 మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని మనం 2x2x2 మ్యాట్రిక్స్ అంటాం. మీకు అప్పుడప్పుడు వస్తుంది, అడుగుతారు 2x2x2 మ్యాట్రిక్స్ అంటే అర్థం ఏంటిది? ఇక్కడ 2 కన్జ్యూమర్స్ ఏ అండ్ బి ఉంటారు, 2 గూడ్స్ ఎక్స్ అండ్ వై ఉంటాయి, 2 ప్రొడ్యూస్ మోడల్ కే ఎల్ అండ్ కే ఉంటాయి. అంటే ఇద్దరు వినియోగదారులు ఉంటారు, 2 వస్తువులు ఉంటాయి ఎక్స్ అండ్ వై, తర్వాత 2 ఉత్పత్తి కారకాలు ఉంటాయి ఎల్ అండ్ కే అని. కాబట్టి 2x2x2 మ్యాట్రిక్స్ అని చెప్తాం. దీని ద్వారా మనం ప్యారిటీ ఎఫిషియన్సీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దానికి ప్రమేయాలు ఏంటిదంటే, పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో ఉంటుంది. ది ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ గివెన్. వస్తువుల యొక్క ధరలు, ఉత్పత్తి కారకాల ధరలు ఇవ్వబడతాయి. అంటే గివెన్ అంటే వాటికి ఆల్రెడీ ఇవ్వబడతాయి కాబట్టి వాటిలో మార్పు ఉండదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద స్టాక్ ఆఫ్ రిసోర్సెస్. అంటే వనరులు కూడా ఎటువంటి మార్పు ఉండదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ టెక్నాలజీ. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు. అంటే ఒక సిద్ధాంతం చెప్పేటప్పుడు డెఫినెట్గా ప్రమేయాలు ఉంటాయి. ఆ ప్రమేయాలు ఏంటిదంటే, ఇద్దరు వినియోగదారులు ఉంటారు ఏబి, 2 వస్తువులు ఉంటాయి ఎక్స్ వై, 2 ఉత్పత్తి కారకాలు ఉంటాయి ఎల్ అండ్ కే, అంటే లేబర్ అండ్ క్యాపిటల్, శ్రమ అండ్ మూలధనం. ప్రమేయాలు ఏంటిది? సంపూర్ణ పోటీ ఉంటుంది. వస్తువులు మరియు ఉత్పత్తి కారక ధరలు ఇవ్వబడతాయి, అంటే ఆల్రెడీ మరి డిసైడ్ అయిపోతాయి ముందుగా. వనరుల నిల్వలో ఇలాంటి మార్పు లేదు, సాంకేతిక పరిజ్ఞానంలో ఇలాంటి మార్పు లేదు. అంటే వీటి ఆధారంగా మనం ఈ యొక్క సూత్రాలు చూస్తాం. అంటే ఇక్కడ ప్యారిటీ ఎఫిషియన్సీ రావాలంటే ఏమేమి కండిషన్స్ ఉండాలి అంటే, ఇది 3 కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. ఒకటి ఏంటిదంటే, ఎఫిషియన్సీ ఇన్ కన్జంప్షన్ ఆర్ ఎక్స్చేంజ్. వినియోగంలో లేదా వినిమయంలో ఎఫిషియన్సీ ఉండాలి. అంటే ఒక వస్తువు వినియోగం చేసినప్పుడు లేదా ఎక్స్చేంజ్ చేసినప్పుడు దాంట్లో సమర్థత ఉండాలి. దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్, ఉత్పత్తిలో కూడా సమర్థత ఉండాలి. ఎఫిషియన్సీ ఇన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రొడక్షన్, రెండింటికి అది, ఒకటి వినిమయం ఇంకోటి ప్రొడక్షన్. ఈ 2 క్లబ్ చేసి ఇవి కూడా సమానం కావాలి. అంటే ఎఫిషియన్సీ ఇన్ కన్జంప్షన్ ఆర్ ఎక్స్చేంజ్, ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్, ఎఫిషియన్సీ ఇన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రొడక్షన్, ప్రొడక్ట్ మిక్స్ అంటుంది మనం. దీంట్లో ఈ ఒకటోది రెండోది ఈ 2 మిక్స్ ఉన్నటువంటిది ఈ మూడోది. అంటే ఇక్కడ ఏంటి? వనరుల కేటాయింపులో ప్యారిటీ సమర్థత లేదా అబలిష్ఠీయత ఉండాలంటే ఈ కింది 3 షరతులు తప్పనిసరిగా సంతృప్తి చెందాలి. ఒకటి వినియోగం లేదా వినిమయంలో సమర్థత, ఉత్పత్తిలో సమర్థత, వినిమయం మరియు ఉత్పత్తిలో సమర్థత. ఇది ఈ 2 క్లబ్ చేస్తున్నాం. ఇది ప్లస్ ఇది కలిస్తే ఇది ఇది ఎట్లాగనేటువంటిది ఈక్వేషన్ ద్వారా చూద్దాం. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు కూడా ఒక ఆర్డర్లో పెట్టమనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఎఫిషియన్సీ కన్జంప్షన్ ఆర్ ఎక్స్చేంజ్. మామూలుగా మీకు ఈ సూత్రం మీకు తెలుసు, తెలుగులో చేద్దాం. దాని కింద తెలుగులో ఉంది. ఇదేం చెప్పండి? మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై. ఏ సూత్రం చెప్పండి? ఉదాసీనత. అంటే ఇక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై అనేది
మన ఉదాసీన ఒక రేఖలో చెప్పేటటువంటిది ఇది. ఇది కూడా మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై. ఇది అంటే ఏంది ఈక్వల్ టు, మనం ఏమనుకున్నాం, ఏబిని ఏమనుకున్నాం, వినియోగం అజంప్షన్ చేసినప్పుడు ఏబి లెవెల్ అనుకున్నాం, కన్జ్యూమర్స్. లెవెల్ అనుకున్నాం, సార్. ఇదే కదా. అవును సార్. ఇద్దరు వినియోగదారులు ఏ అండ్ బి. ఎక్స్ అండ్ వై ఏంటివి, వస్తువులు. 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 అంటే ఏ బి అనేటువంటి వినియోగదారులు వాళ్ళు ఉపయోగించినటువంటి ఎక్స్ వై, అంటే ఏ వినియోగించినటువంటి ఎక్స్ వై వస్తువుల మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, బి ఉపయోగించిన మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై ఏం కావాలి, సమానంగా. సమానం సార్. ఇక్కడ ఏబి అనేటువంటివి, ఇక్కడ వినియోగదారులు ఏబి, ఇది ఏది, ఇది బిది. ఏది ఏంటిది మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై, బిది కూడా మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్. ఇతడు ఎక్స్ వై ఉపయోగిస్తున్నాడు, ఇతడు కూడా ఎక్స్ వై ఉపయోగిస్తున్నాడు. ఈ ఇద్దరి ఎక్స్ వై వస్తువుల యొక్క మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏం కావాలంటే సమానం కావాలి. ఇది మొట్టమొదటి కండిషన్, ఇది ఫస్ట్ కండిషన్. మళ్ళీ మీరు దీన్ని చదవండి అంతే. అంటే వినియోగం లేదా వినిమయంలో సామర్థ్యం, కన్జంప్షన్ ఆర్ ఎక్స్చేంజ్ అనేటువంటి చెప్తున్నాం మనం. ఇది కన్జంప్షనే కదా, కన్జంప్షనే కాబట్టి వినియోగం, వినిమయం కూడా అనేటువంటి పద్ధతిలో వాడతాం. రెండవ కండిషన్ ఏంది, ప్రొడక్షన్ ఇన్ ఎఫిషియన్సీ ఇన్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ సంబంధించి ఏం చెప్పండి, ఇక్కడ దేని ప్రొడక్షన్ చేస్తున్నారు, ఇక్కడ ఎక్స్ వస్తువు, లేబర్ అండ్ వై వస్తువు. అక్కడనే వినియోగం చేసిండు, ఇక్కడనేమి చేస్తున్నాడు, ప్రొడక్షన్ చేస్తున్నాడు. ప్రొడక్షన్ యొక్క ఉపాంత సమోత్పాదక సిద్ధాంతం ఏం చెప్తుంది మనకు, రేట్ ఏం చెప్తుంది, మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ ఫర్ కే అంటుంది. అంటే ఎక్స్ వస్తువుకు సంబంధించినటువంటి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ లేబర్ అండ్ క్యాపిటల్, తర్వాత వై వస్తువుకు సంబంధించినటువంటి మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ లేబర్ అండ్ క్యాపిటల్ సమానంగా. అంటే ఇక్కడ మనకు అర్థమైంది, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై ఏ వ్యక్తిది ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై బిది సమానం కావాలి. తర్వాత ఏం చెప్తున్నాము, మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ ఫర్ కే ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ వస్తువుది ఈజ్ ఈక్వల్ టు వై వస్తువు కూడా మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ ఫర్ కే, ఇది కూడా సమానం. ఇది సమానం కావాలి నెంబర్ వన్. ఇది కన్జంప్షన్ ఆర్ ఎక్స్చేంజ్ అంటాము, ఎఫిషియన్సీ అంటాము. రెండవది ఏంటిది, ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. ప్రొడక్షన్ కూడా ఎప్పుడు ఎఫిషియన్సీగా ఉంటుంది అంటే ఉత్పత్తిలో కూడా సమర్థత ఎప్పుడు ఉంటుంది. ఉత్పత్తికి సంబంధించిన దాంట్లో ఎక్స్ యొక్క వస్తువు తయారు చేయాలంటే మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ పర్ కే దేనికి సమానంగా ఉండాలి, వై వస్తువుకు మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ పర్ కేకు సమానం కావాలి. ఇది మనకు రెండవ కండిషన్. ఇది ఉత్పత్తిలో సమర్థత, మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ ఎల్కే, ఎక్స్ వస్తువు మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్కే ఫర్ వై వస్తువు. వీటిని ఈ షరతు కూడా రెండోది కూడా. ఇట్లా ఉన్నప్పుడు ఉత్పత్తి కారకాల కేటాయింపులో మళ్ళీ తిరిగి రియలకేట్కి అవకాశం లేదు. అది ఆ రెండు ఈక్వల్ అయినంటే ఉత్పత్తిలో సమర్థత వస్తుంది. మొట్టమొదటి దాంట్లో మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై ఏది బిది సమానమైనట్టయితే వినిమయంలో లేదా కన్జంప్షన్లో ఎటువంటి మార్పు రావడానికి అవకాశం లేదు, అక్కడ ఆగిపోద్ది. రెండు సమానమైన ఇంకా రియలకేషన్ ఉండదు. అట్లాగే ఎక్స్ వై వస్తువుల యొక్క శ్రమ మూలధనాన్ని ఉపయోగించేటువంటి రెండింటి కూడా సమానమైతే మళ్ళీ ఉత్పత్తి కారకాలకు సంబంధించిన రియలకేషన్ సాధ్యం కాదు. రియలకేషన్ సాధ్యమైతే మనం డిస్టర్బ్ అయింది అంటే అంతకంటే తక్కువ ఉత్పత్తి వస్తుంది. ఇక మూడవది ఏంటంటే ఎఫిషియన్సీ ఎక్స్చేంజ్ అండ్ ప్రొడక్షన్ మిషన్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏంది, మార్జినల్ రేట్ ఆఫ్, ఇక్కడ బట్టి ఆల్రెడీ మనకి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై అంటున్నాం. మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై, ఇక్కడ ఏబి వస్తువులు అంటలేము, టోటల్గా ఈ రెండింటి కలుపుతున్నాం. ఇదేమో వినిమయం, తర్వాత ఉత్పత్తికి సంబంధించిన దాంట్లో మార్జినల్ రేట్ ఆఫ్, దీన్ని
ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పదాలను గుర్తుపెట్టుకోండి. అంటే దానికి ఇంకోటి ఏంటంటే మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్. ఈ సాంకేతికమైన సంబంధాన్ని ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు దీన్ని మార్జినల్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది కూడా ఎక్స్ పర్ వైఏ వస్తువులకు సంబంధించినటువంటి. ఇక ఎల్ పర్ కే అని తీసేసి ఇక్కడ ప్రొడక్షన్ మిక్స్ చేస్తున్నాము. అంటే ఉత్పత్తికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఎల్ పర్ కే బదులుగా వస్తువులకు సంబంధించిన దాంట్లో మార్చినప్పుడు ఎక్స్ వై, ఇక్కడ కూడా ఎక్స్ వై. ఏ ఎక్స్ వై ఇది వినియోగానికి సంబంధించినటువంటిది. ఉత్పత్తికి ఏ ఉత్పత్తి సంబంధించినటువంటిది? వస్తువుల ఉత్పత్తి సంబంధించినటువంటి. వస్తువుల వినియోగము ఎక్స్ వై, వస్తువుల ఉత్పత్తి ఎక్స్ వై. ఇది ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఇది కూడా ఇట్లా సమానం కావాలి. అంటే మూడో కండిషన్ కూడా మనకు ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటిదంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై బి. ఇది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంది? మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ ఫర్ కే. ఏ వస్తువుకు సంబంధించినటువంటిది? ఎక్స్ వస్తువు సంబంధించినటువంటిది ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ ఫర్ కే. ఏ వస్తువు సంబంధించినటువంటిది? వై సంబంధించినటువంటిది. ఇక మూడోది ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? ఈ ప్రొడక్షన్ నుంచి చెప్తున్నాం. దీంట్లో ఏం చెప్పాలంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ ఫర్ వై. ఇవి ప్యారెటో ఎఫిషియన్సీకి మనకు ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ తెలవాలి. ఈ మూడు రకాలన్నీ కూడా ప్రతి ఒక్కటి ఈ మూడు కండిషన్ సమానమైతే ఇక వనరులను తిరిగి కేటాయించడానికి వీలైనటువంటి పరిస్థితి. ఒకవేళ కేటాయించినా కానీ ఒకదాన్ని పెంచాలంటే రెండవది తగ్గించాల్సిందే. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి కండిషన్స్ ఉంటాయి. ఒకదాన్ని పెంచకుండా తగ్గించకుండా ఈ మూడు కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే అన్ని సమానమైతే ఇంకా రియలకేటెడ్కి అవకాశమే లేదు. రియలకేషన్ లేనటువంటి స్థితి కనుక ఉంటే దాన్ని మనం ప్యారెటో ఎఫిషియన్సీ కింద చెప్తాం. దీన్ని ఒక రేఖాపటం ద్వారా ఇంకా కొంచెం క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటిది ఇక్కడ అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై, మార్జినల్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ ఫర్ వై అనేటువంటిది ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మనం చెప్తాం. ఇంతకుముందు చెప్పుకున్న డయాగ్రామే ఇక్కడ మనం P1 అనేటువంటిది ఏంటి చెప్పండి? ఇది ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రంట్ ఎండ్. ఇది ఏ ఆకారంలో ఉంది? కాన్కేవ్ ఆకారంలో ఉంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కే ఒక బిందువు, ఎం ఒక బిందువు, ఎన్ మరొక బిందువు, క్యూ అండ్ ఎల్ చాలా ఇచ్చాము. ఇక్కడ ఈ కే కానీ ఎం కానీ ఎన్ కానీ క్యూ కానీ ఎల్ కానీ ఏ రేఖ పైన ఉన్నాయి? ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాక్టర్ పైన ఉన్నాయి. కాబట్టి దేని మీద అయినా కానీ ఇప్పుడు మనం చెప్పిన మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి. దేని మీద అయినా అంటే ఇక్కడ ఎం మీద కానీ ఎన్ మీద కానీ క్యూ మీద కానీ ఎల్ మీద కానీ ఇక్కడ ఈ ఆర్ బిందువునేమో ఇది చేరుకోలేదు. జే అనేటువంటిది ఏందో చెప్పండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఏమన్నాం? ప్యారెటో ఇన్ఎఫిషియన్సీ. అంటే దీన్ని ఒకవేళ ఎంతవరకు పెంచవచ్చు? ఈ బిందువు దాకా పెంచుకుంటూ పోవచ్చు. ఇక్కడ కనుక వనరులు కేటాయించబడితే అటు ఎక్స్ కూడా ఒక 50 అనుకుందాం, వై కూడా 50 అనుకుందాం. దీన్ని మనం ఎక్స్ ని పెంచాలనుకుంటున్నాం. చూడండి, ఎక్స్ ని పెంచాలనుకుంటున్నాం. ఎంత పెంచాలనుకుంటున్నాము? ఒక 70 చేయాలనుకుంటున్నాం. 70 చేయొచ్చు. అప్పుడు వై కూడా అవకాశం ఉంది. దీని కూడా పెరుగు వస్తుంది. లేకపోతే ఇక్కడనే
పైకి ఎక్స్ కూడా వై కూడా పెంచాలనుకున్నాం, కానీ ఎక్స్ కూడా అంతే ఉంచగలిగినాం. అంటే ఒక దాన్ని పెంచాలన్నప్పుడు రెండవ దాన్ని తగ్గించకుండానే అంతే ఉన్నది కాబట్టి ఈ జే అనేటువంటి బిందువు ఏంటిదంటే ప్రొడక్షన్ ఇన్ఎఫిషియన్సీ అని చెప్తాం. అంటే దానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. అంటే జేకి వెళ్ళి ఇటు ముందు పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ మీద ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా ఏం చెప్తుందంటే ప్యారెటో ఎఫిషియన్సీ చెప్తుంది. దీన్నే ప్యారెటో ఆప్టిమాలిటీ అంటాం. దీని ఒకసారి చూడండి. ఫిగర్ PP1 shows the production possibility curve. This is also called production possibility factor. The quantity of X good is measured on X-axis and the quantity of Y good is measured on the Y-axis. PP curve is the production possibility curve. It shows the maximum quantities of goods X and Y. ఆ కర్వ్ మీద ఉన్నటువంటి అంతా కూడా XY వస్తువుల యొక్క మ్యాక్సిమం క్వాంటిటీని మనకు చెప్తుంది. ది ఎకానమీ కెన్ బి ప్రొడ్యూస్ విత్ ద గివెన్ క్వాంటిటీస్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఇవ్వబడినటువంటి రిసోర్సుల ఆధారంగా ఆ PP1 మీద మ్యాక్సిమం ప్రొడక్షన్ వస్తుంది. ఎవ్రీ పాయింట్ అండ్ దట్ రిప్రజెంట్స్ ఏ combination of X and Y goods in different quantities, but each is Pareto efficient. అంటే K కానీ M కానీ N కానీ Q కానీ L కానీ XY వస్తువులో తేడాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ప్యారెటో ఎఫిషియన్సీ మీదనే ఉన్నాయి. అంటే ప్యారెటో సమర్థత మీదనే ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద కర్వ్ represent the combination of X and Y goods in different quantities, but each is Pareto efficient. For example, K, L, M, N, and Q points are shows different combination which are efficient. Different combination కూడా అవన్నీ కూడా Pareto సమర్థతే. Points inside the production possibility curve J. Inside ఉన్నటువంటి J is inefficient combination of X and Y because the quantities are less, the slope of the frontal is negative. ఇప్పుడు ఇక్కడ దీని తక్కువ ఉంది, దీనికంటే తక్కువ ఉంది కాబట్టి ఇది అది ఇంకా దాని ప్రొడక్షన్ పెంచడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఇన్ఎఫిషియెంట్ అని చెప్తున్నాము. ఇంకొక పాయింట్ కూడా చూడండి. ఇట్ మీన్స్ దట్ యాజ్ వీ మూవ్ డౌన్ ఫ్రమ్ ద అబోవ్ ది కర్వ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అదర్ పాయింట్, the quantity of X increases and the quantity of good decreases. X పెరగాలంటే Y తగ్గాలి. It means that every unit of increase of goods, some amount may be noted that the frontal is concave curve, which means that for every additional and equal unit of increase of X, more and more of good Y has to forego. అంటే ఎక్స్ ఇంతకుముందు చెప్పి ఎక్స్ వస్తువులను పెంచాలంటే వై వస్తువుల్ని ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే దీని కాన్కేవ్ ఉంది కాబట్టి. ది స్లోప్ ఆఫ్ ద ఫ్రంటల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై పాయింట్ అవుట్ సైడ్ ద ఫ్రంటల్ ఆర్ రిప్రజెంట్స్ ద అన్అటైనబుల్ కండిషన్. అంటే దాన్ని చేరుకోలేమని చెప్తాం. మీకు ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులో ఎందుకు పెట్టాలంటే ఇటువంటి గ్రాఫ్ ఎక్స్ప్రెషన్ సులభంగా ఉంటాయి కాబట్టి మీరు చదివితే ఈజీగా అర్థమైతే. ఈ ఈ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అనేటువంటిది మీ గతంలో ఒకవేళ లేకున్నా కానీ ఈ ప్యారెటో ఎఫిషియన్సీలో భాగంగా మీరు చూడండి, ఇంటర్నేషనల్ కూడా దీంట్లో ఉపయోగపడతాయి. తర్వాత ఇది ఇక ప్యారెటో ఎఫిషియన్సీ అది మార్కెట్ ఫెయిల్యూర్స్ ఎట్లా అవుతుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్. అంటే ప్యారెటో ఎఫిషియన్సీ కనుక లేకపోతే అది మార్కెట్ ఫెయిల్యూర్ అన్నట్టే. ఎప్పుడు మరి ప్యారెటో ఎఫిషియన్సీ ఉండదు? మోనోపాలీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే పబ్లిక్ గూడ్స్ కనుక డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు కానీ. అంటే ఒకరి సంక్షేమాన్ని పెంచవచ్చు, కానీ ఇంకోటి సంక్షేమాన్ని తగ్గించకుండానే పెంచడానికి వీలుంటుంది. ఇప్పుడు ఒక పార్క్ ఉందనుకుందాం. పార్కులో ఓ 10 మంది దాంట్లో కొంత ఎక్సర్సైజ్ లాంటివో లేకపోతే ఎంటర్టైన్మెంట్ లాంటివో రిక్రియేషన్లో వాళ్ళు పోయిండ్రు. వాళ్ళు కొంత సంక్షేమాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఇంకా కొంతమంది దాంట్లో ఇంకో 5గురు ప్రవేశించారు, వాళ్ళు కూడా అంతే ప్రయోజనం పొందుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ మొట్టమొదటి 10 మంది ప్రయోజనాన్ని తగ్గించకుండా వీళ్ళ ప్రయోజనాన్ని
మనం పెంచడానికి వీలు లేకపోతేనే ప్యారెటో సమర్థత ఉన్నట్టు. అంటే అందుకని ఇక్కడ పార్క్ లాంటి వస్తువు పబ్లిక్లో, సపోజ్ ఇక్కడ మనం టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ తీసుకుందాం. ఈ పార్కులో 100 మంది ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళు కొంత బెనిఫిట్ పోతుంది, యూటిలిటీ పోతుంది అనుకుందాం దాంతోనే. అయితే వీళ్ళ ప్రయోజనం తగ్గించచ్చు. సపోజ్ ఇంకొక 10 మంది ఎంటర్ అయ్యారు. 10 మంది ఎంటర్ అయినప్పుడు వీళ్ళు కూడా ఇంతే ప్రయోజనం పొందుతున్నారు. అంటే 100 మంది ఎంత పొందినరో ఈ మిగతా 10 మంది కూడా అంతే పొందారు. అంటే వీళ్ళ ప్రయోజనం తగ్గించకుండా వీళ్ళ ప్రయోజనం పెరిగింది. ఒకరి ప్రయోజనం తగ్గించకుండా వేరే వాళ్ళ ప్రయోజనం కనుక పెరిగితే అక్కడ ప్యారెటో ఎఫిషియన్సీ లేనట్టు. ఒకవేళ ఈ 10 మంది కనుక ప్రయోజనం పెంచాలంటే వీళ్ళు పొందేటువంటి యూటిలిటీ కనుక తగ్గితేనే అక్కడ ప్యారెటో ఎఫిషియన్సీ ఉన్నట్టు. అంటే దీని అర్థం ఏంటిదంటే, ఇప్పుడు కొంతమంది పబ్లిక్ గూడ్స్ వాడుకునేటప్పుడు మిగతా వాళ్ళ యొక్క ప్రయోజనాలని తగ్గించకుండానే వీళ్ళ ప్రయోజనాలు పెంచడానికి అవకాశం ఉన్నటువంటి వస్తువులకు మార్కెట్ వైఫల్యం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా గాలి, నీరు, పార్కులు ఇటువంటి వాటికి దాని మీద ఎవరి అదుపు ఉండదు. అదుపు లేనప్పుడు ఏమైతే విచ్చలవిడిగా వాడుతుంటారు. అది పర్యావరణానికి ముప్పు వాటిల్తుంది. పర్యావరణానికి కనుక హాని కలిగిస్తే అది మార్కెట్ ఫెయిల్యూర్గా చెప్తాం. అట్లాగే మోనోపాలి ఉందనుకోండి, మోనోపాలి వాడు ఇష్టం వచ్చిన ధరలు పెంచుతాడు. వాని ఉత్పత్తి వ్యయం ఒక 100 రూపాయల ఉత్పత్తి కాస్ట్ ఉంటే దాని ధర ఓ 110 పెట్టిండు అనుకోండి, ప్రైస్ పెట్టిండు అనుకోండి. అంటే వాడు వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోడు, లాభాల కోసమే అంటే ప్రాఫిట్స్ కోసమే పాటుపడతాడు. కాబట్టి ఇక్కడ కూడా ప్రాఫిట్ విపరీతంగా ఉండి వనరులు సమర్థంగా ఉపయోగించుకోకపోవడం మూలన ప్యారెటో ఎఫిషియన్సీ ఇక్కడ కూడా రాదంటారు. ప్యారెటో సమర్థత మార్కెట్ వైఫల్యం చెప్తున్నప్పుడు అంతర్గత మరియు బాహ్యకాల ఆర్థిక వ్యవస్థను ప్యారెటో సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధించినప్పుడు మార్కెట్ వైఫల్యం సంభవిస్తుంది. అంటే ఇంటర్నాలిటీస్ అండ్ ఎక్స్టర్నాలిటీస్ అంటాం మనము. ఈ ఇంటర్నాలిటీస్ అండ్ ఎక్స్టర్నాలిటీస్ మూలంగా కొన్ని పబ్లిక్ గూడ్స్ వాడేటప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది. మార్కెట్ సరైన రీతిలో లేదా సమర్థవంతంగా కేటాయించడంలో విఫలమైంది కాబట్టి దీన్ని సముచితంగా ఈ పేరు పెట్టారు, మార్కెట్ వైఫల్యం పేరు పెట్టారు. దీనికి కారణం ఏంటంటే పబ్లిక్ వస్తువులు కనుక ఉంటే విచ్చలవిడిగా వాటిని వాడడం అనేటివి మనం చూస్తూ ఉంటాం. అందరికీ సంబంధించినటువంటి వస్తువులు ఏముంటైతే దాని మీద కంట్రోల్ ఉండదు. ఎవరికి కంట్రోల్ లేనప్పుడు అది మార్కెట్ వైఫల్యం ఉంటుంది. జనరల్గా పబ్లిక్ గూడ్స్లో ఇటువంటి మనకు కనపడతాయి. పబ్లిక్ పార్క్ వంటి ఉచిత ప్రజా ప్రయోజనం యొక్క ఉదాహరణ పరిగణించండి. పార్క్ వసతి కల్పించేవారు పన్ను, విరాళాలు లేదా వాలంటీర్ గంటలను పార్కుకు అందించని వ్యక్తులకు మినహాయించలేకపోవచ్చును. ఎటువంటి పన్ను కట్టకుండా, ఎటువంటి విరాళాలు లేకుండా, మనకి ఎటువంటి టైం లేకుండా అందరికీ కనుక అవి ఉపయోగించుకున్నప్పుడు ఏమైందంటే ఉచితంగా వాళ్ళ లబ్ధి పొందుతారు. అంటే ఫ్రీ రైడ్ అంటుంది. మనం ఫ్రీ రైడ్ కనుక పొందితే అక్కడ ప్యారెటో ఇన్ఎఫిషియన్సీ ఉన్నట్టే. ప్యారెటో ఎఫిషియన్సీ కావాలంటే ఒకడు లబ్ధి పొందినప్పుడు ఇంకో లబ్ధి చెందాలంటే, వాని యొక్క ప్రయోజనాన్ని పెంచాలంటే, వారి యొక్క వెల్ఫేర్ పెంచాలంటే వేరే వారిని తగ్గించగలిగినప్పుడే అక్కడ సమర్థవంతంగా కేటాయింపులు జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్యారెటో ఎఫిషియన్సీలో మార్కెట్ ఫెయిల్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి దానికి దీన్ని మనం చెప్తున్నాము. ఇక చివరిగా ఒక వ్యక్తి ప్రజా వస్తువులను వినియోగం తరచుగా మరొక వ్యక్తి వినియోగించే ప్రయోజనానికి అనుగుణంగా ఉండదు లేదా తగ్గించదు. ఇంతకుముందు చెప్పినట్టు పార్కు ఒకటి ప్రయోజనం పొంది ఇంకోటికి ఏం తగ్గించరు. అందువల్ల పబ్లిక్ వస్తువులు తరచుగా మార్కెట్ అసమర్థంగా ఉంటాయి. పబ్లిక్ వస్తువులు ఏవైతే అనుకుంటున్నామో పార్కు, గ్రంథాలయాలు ఇటువంటివి అందరికి ఉపయోగపడేటువంటి ఉన్నాయో ఒక వ్యక్తి యొక్క వినియోగం పెరుగుదల తరచుగా ఇతరుల విలువను తగ్గించడానికి దారితీయాలి. అందరికీ పనికొస్తుంది. అట్లా పనికొస్తే సమర్థత లేనట్టు. మరొక ఉదాహరణ ఏంటంటే ఒక ఉత్పత్తిదారుడు మార్కెట్ ధర నుంచే గుత్తాధిపత్యంగా పండించండి. ఈ గుత్తాధిపత్యంలో మార్కెట్ ధర తరచుగా ఉత్పత్తి యొక్క ఉపాధి ధర కంటే ఎక్కువగా నిర్ణయించబడుతుంది. అంటే మార్జినల్ కాస్ట్ కంటే మార్జినల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ధర మరియు ఉపాధి వ్యయం ఒకేలా ఉండనందున ఎప్పుడైనా మార్జినల్ కాస్ట్ అండ్ ప్రైస్ కనుక ఒకే రకంగా లేకపోతే అక్కడ మార్కెట్ సామర్థ్యం ఉండదు, వనరులు సక్రమంగా ఉపయోగించబడదు. కాబట్టి ప్యారెటో సామర్థ్యం సాధించబడదు. ఎక్కడెక్కడ
ప్యారెటో సామర్థ్యం ఉండదంటే పబ్లిక్ వస్తువుల విషయంలో ప్యారెటో సామర్థ్యం ఉండదు, సమర్థత ఉండదు. అట్లాగే ఏకస్వామ్యంలో మార్కెట్ సమర్థత ఉండదు. అందుకనే అతను ఏం తీసుకుంటాడు, సంపూర్ణ పోటీని ఉదాహరణ తీసుకుంటాడు. సంపూర్ణ పోటీ ఉదాహరణ తీసుకొని ఈ ప్రొడక్షన్ పాసిబిలిటీ కరువుని ఆధారం చేసుకొని తన సిద్ధాంతం చెప్పుకుంటూ ఇక్కడ 3 అంశాలు సమానంగా ఉంటాయి. 3 రకాల సమానత ఏంటంటే అక్కడ వినియోగంలో సమర్థత, ఉత్పత్తిలో సమర్థత, ప్రొడక్షన్ మిక్స్ అంటే వినియోగం మరియు ఉత్పత్తి, ఈ 3 మిక్స్డ్ సంబంధించినవి కూడా అవి ఈక్వల్గా ఉండాలి. ఈ 3 కనుక చేరుకుంటే ఆర్థిక వ్యవస్థలో ఈ 3 కండిషన్స్ కనుక ఉంటే ప్యారెటో సమర్థత ఉన్నట్టుగా లెక్కిస్తాడు. ప్యారెటో సమర్థత లేనటువంటి పరిస్థితి ఏంటంటే అది ప్యారెటో ఇన్ఎఫిషియన్సీ అంటాము. ఈ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ పై భాగంలో ఉండేటువంటి ప్రొడక్షన్ మనం చేయాలనుకుంటే అంతకు తగ్గట్టుగా వనరు లేకపోవడం అనేది కారణంగా చెప్తాడు. కాబట్టి అన్అటైనబుల్ ఆఫ్ ద ప్రొడక్షన్ అని చెప్పడం అక్కడ చెప్తాడు. ఇది కాన్కేవ్ ఆకారంలో ఉంటుంది అనేది మరొక అంశం చెప్పుకుంటూ ఈ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ మీద ఉన్నటువంటి ప్రతి బిందు కూడా ప్యారెటో సమర్థత చెప్తుంది. ప్యారెటో సమర్థత రావాలంటే 3 కండిషన్స్ ని, ఒకటి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై ఏ వ్యక్తి, అట్లాగే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై బి వ్యక్తిది సమానంగా ఉండాలి. దీని కన్జంప్షన్ సమర్థత అంటాము, అంటే వినిమయంలో ఎఫిషియన్సీ అంటాము. ఇక ప్రొడక్షన్ సంబంధించిన దాంట్లో మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ పర్ కే ఎక్స్ వస్తుంది, మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ పర్ కే వై వస్తుంది, సమానంగా ఉండాలి. ఇది ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అంటాం. ఇక ప్రొడక్షన్ మిక్స్ సంబంధించిన దాంట్లో మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్స్ ఫర్ వై అనే దాన్ని మనం ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు దీన్ని ప్యారెటో యొక్క ఎఫిషియన్సీగా చెప్పుకుంటాము. ప్యారెటో ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంటిదంటే ఒకటే మాటలో ఒక వ్యక్తి సంక్షేమాన్ని పెంచాలంటే మరొక వ్యక్తి సంక్షేమాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు దాన్ని ప్యారెటో సమర్థత అంటాం. అంటే డెఫినెట్గా ఒక వస్తువు ఉత్పత్తి పెంచాలంటే తప్పనిసరిగా మరొక వస్తువు యొక్క ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడితే దాన్ని ప్యారెటో సమర్థత అంటాము. ఒక వస్తువు యొక్క ఉత్పత్తిని పెంచినప్పుడు మరొక వస్తువు ఉత్పత్తిని ఎటువంటి ప్రభావం లేకపోతే అంటే తగ్గించకుండా పోతే అంతే ఉంచితే అక్కడ ప్యారెటో ఇన్ఎఫిషియన్సీ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా ప్యారెటో ఇంప్రూవ్మెంట్ అంటుంది. ప్యారెటో ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది, ఆర్థిక వ్యవస్థని ఇంకా ముందు తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాంటన్ల ఆవల ఉన్నటువంటి ఉత్పత్తి బిందువును చేరుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దానికి సరిపోయినటువంటి వనరుల కేటాయింపుకు అవకాశం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ప్యారెటో ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ సంక్షేమ అర్థశాస్త్రానికి ఇది కీలకమైనటువంటి భూమికగా చెప్పవచ్చు, ఇది ప్రాతిపదికగా చెప్పవచ్చు, ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. అంటే అందుకనే సంక్షేమ అర్థశాస్త్రంలో మంచి అంటే ఒక ఆర్థిక వ్యవస్థ పూర్తి సంక్షేమాన్ని ఎప్పుడు సాధిస్తుంది అంటే ప్యారెటో ఎఫిషియన్సీని చేరుకున్నప్పుడు ఆ 3 కండిషన్స్ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నాం. ఇది మీరు ప్యారెటో ఎఫిషియన్సీ సంబంధించిన కాన్సెప్ట్ని మనకు 1-2 ప్రశ్నలు దీంట్లో ప్రతి చాప్టర్కి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగాలని లేదు, కానీ ఎగ్జామ్లో బాగా అడగడానికి వీలున్నటువంటి టాపిక్గా గుర్తుపెట్టు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటాయి?